సో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది మొత్తం 2,90,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాదు, దీనిపైన సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యంగా అసెంబ్లీకి వైసీపీ సంబంధించినటువంటి సభ్యులు గైర్హాజరవుతున్నారు. మండలికి మాత్రమే పాల్గొంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఎవరు క్వశ్చన్ ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తారని కూడా చెప్పారు. అయితే 11 మంది గెలిచే 11 మందితో సభ్యులు ఉన్నప్పటికీ అసెంబ్లీలోకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి జగన్ సమావేశాలకు ముందే నేను రాను అని చెప్పేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. మరి సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ఎలక్షన్ టైంలో ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు 11 మంది వచ్చి ప్రశ్నించడం లేదనేది ఒక అంశం. అయితే బడ్జెట్ మీద జరుగుతున్నటువంటి పరిణామాలపైన జగన్ స్పందించారు, అది కూడా ఇంట్లో నుంచి. అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంటే ఇంట్లో నుంచి ఇవాళ మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ప్రస్తుతం బడ్జెట్ సంబంధించిన లెక్కలపైన, అప్పులపైన, ఈ విషయం పైన కూడా మాట్లాడడం జరిగింది. గతంలో తమ పైన అప్పులు ఎక్కువ చేస్తున్నారు, శ్రీలంక లాగా మార్చేస్తున్నారు సో అని చెప్పి దుష్ప్రచారం చేశారు. కానీ వారు మేము చేసినటువంటి అప్పుల సంబంధించినటువంటి జాబితాను చూపించినప్పుడు వారు చేసినటువంటి ప్రచారానికి ఇప్పుడు చెప్తున్న లెక్కలకి పొంతం లేదు అనేటువంటిది ఒక మాట. అయితే కేవలం సూపర్ 6 సంబంధించినటువంటి వాటిని ఎలాగైనా అమలు చేయకుండా తప్పించుకునేందుకే కారణాలు వెతుకుతున్నారు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు ఇవాళ. సో ఈ అప్పులకు సంబంధించినటువంటి లొల్లి, అప్పులకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకోటి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరైతే సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయి ఏమాత్రం కూడా ఏదైతే అసలు విచక్షణ లేకుండా అసలు రాజకీయ నాయకులు లేకపోతే ప్రజాప్రతినిధులు అధికారులతోనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంశాలపైన, వ్యక్తిగతమైనటువంటి జీవితం పైన, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా విచ్చలవిడిగా పోస్టులు పెట్టి పరిస్థితులు మనం చూసాం. సో ప్రస్తుతం పోలీసులు దీనిపైన సీరియస్గా యాక్ట్ చేస్తుండడంతో ఎవరెవరు దీనికి కారకులో కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో సో వీటిని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఒకవైపు, వ్యక్తిత్వ హననం ఒకవైపు, మహిళలను కించపరచడం, వారిపైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఖండించాల్సింది పోయి ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఒక ఓపెన్ ఛాలెంజ్ అంట. ఇది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారు, మొత్తం నేనే ట్వీట్ చేస్తా, అరెస్టులంటూ చేస్తే నాతోనే కూడా అరెస్ట్ మొదలు పెట్టండి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మా కార్యకర్తలందరూ కూడా పోస్టులు చేస్తారు, సూపర్ 6 సంబంధించినటువంటి అంశం పైన అన్నిటిపైన కూడా అని చెప్పి ఇవాళ మాట్లాడడం జరిగింది. ఏంటి అసలు ఇది? ఒకవైపు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన కొంతమంది ఏదైతే నాయకులు కావచ్చు లేకపోతే పార్టీలకు అతీతంగా కూడా వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం లేదా పులివెందుల కేంద్రంగా కుటుంబ సభ్యులపైన జరిగినటువంటి వ్యక్తిత్వ హననం చేసేటువంటి పోస్టులపైన అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నటువంటి సమయంలో సో ఆ తప్పు చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది సహజంగా ఎవరైనా కూడా కోరాలి. లేదా నిజంగా అంతకు మించి ఏమైనా తప్పు జరుగుతుంటేనో లేకపోతే ఇంకేమైనా అసలు సంబంధం లేని వాళ్ళని ఏదైనా చేస్తుంటే ఖండించినా కూడా పర్లేదు, కానీ నేనే స్టార్ట్ చేస్తా, నాతోనే మొదలు పెడతానని చెప్పి ఎందుకు ఇంతలా ఓపెన్ ఛాలెంజ్ చేశారు? అంటే ఏంటి అసలు ధీమా? ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వ్యవహారం? అసలు ఏం జరుగుతుంది? సో అప్పులకు సంబంధించిన దానిపైన కూటమి సర్కార్ ప్రవేశపెట్టినప్పుడు వీరు లెక్కలు చెప్పడంలో ఏమైనా తేడా ఉందా? నిజంగా అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు రీత్యా రాబోయేటువంటి మద్యం అమ్మకాలకు సంబంధించి దానిపైన వివిధ కార్పొరేషన్ల పైన చేసినటువంటి అప్పులు లెక్కలు, బడ్జెట్ సంబంధించిన దానిపైన, అలానే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎవరైతే సోషల్ సైకోలు రెచ్చిపోయారో వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి అంశం పైన కూడా ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇవాళ జగన్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం, నా నుంచే అరెస్టులు కూడా మొదలవ్వాలి అనేటువంటి దానిపైన. సో ఈ రెండు అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి జాయిన్ అవుతున్నారు. అలానే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, 20 సూత్రాల అమలు చైర్మన్ అయినటువంటి లంకా దినకర్ గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇక ప్రముఖ అనలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సత్యమూర్తి గారు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. సో ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు మనం డిస్కస్ చేద్దాం. ఒకటి బడ్జెట్, 4 నెలలు గడువు ఉండగానే ఇప్పుడే ఎందుకు ప్రవేశపెట్టారు, ఇన్ని రోజులు ఏం చేశారు అనేటువంటి అంశం. అయితే అప్పుల పైన మమ్మల్ని తప్పుడు ప్రచారం చేశారని చెప్పి మేమేమే అప్పులు చేయలేదు, లేదా మా ముఖాలను చూసి ఎక్కువ ఇవ్వలేదు, మామూలుగా ఏదైతే నిబంధనల ప్రకారం అని చాలా అంశాలు కూడా మాట్లాడి రెండింటిని వేరువేరుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండింటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మొదటిగా ఈ ఛాలెంజ్ ఏంటి? ఈ టైంలో ఇప్పటికే ఒకవైపు చాలా మంది గతంలో మమ్మల్ని ప్రేరేపించారు లేదా మాకు ఒక డైరెక్షన్ వస్తే చేశారని చెప్పి కింద ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, అరెస్టులు చేస్తే ఇప్పుడు మళ్ళీ మేము చేస్తాం, నాతోనే మొదలు పెడతామని చెప్పి ఈ ఛాలెంజ్ ఏంటి? అసలు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. జగన్: నేను ట్వీట్ పెడతా ఉన్నాను, నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు.
మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. రైట్. నమస్కారం జీవి రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ మొదటిగా మీకు. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గారు. థ్యాంక్ యూ. రైట్ సరే, ఏంటి ఇప్పుడే చూసారు, మీరు బయట కూడా వినుంటారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అంటే బడ్జెట్ మీద కూడా మనం మాట్లాడదాం, లెక్కలకు సంబంధించిన అంశాన్ని కూడా. ఫస్ట్ అసలు జరుగుతున్న పరిణామం ఏంటి? ఒకవైపు విచ్చలవిడిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి వారిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, ఇంకోవైపు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దామని చెప్పి ఇవాళ ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. గుడ్ ఈవినింగ్ శ్రీహరి గారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఈ రోజు కూడా వారు ఆ వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పుడు కూడా రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు కూడా అదే విధంగా రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాడు తప్ప అతను ఎటువంటి మార్పు రాలేదు. ఒక ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా నేను ట్వీట్ పెడతానంటాడు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? ఒక సోషల్ మీడియాలో సాధారణంగా ఉండే వ్యక్తులు వేరు, సోషల్ మీడియా సైకోలు వేరు. అది ఆయన అర్థం చేసుకోకుండా నేను కూడా ట్వీట్ పెడతానని మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఈ రోజు వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పెట్టే ట్వీట్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా వారి చేతనైతే మీడియా ముఖంగా ఆ ట్వీట్లను చదవమని చెప్పండి. అది ఒక్కసారి ఆ ట్వీట్లను చదవమని చెప్పండి. అది మనుషులు ఉచ్చరించే భాష లేకపోతే వినే భాష? అటువంటి పదజాలంతో తిడుతూ ఉంటే వాళ్ళను తీసుకుపోయి అరెస్ట్ చేస్తుంటే దానికి వచ్చేసి ఈయన బయటకు వస్తాడే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని ఎవరిని అరెస్ట్ చేశారు? ఉదాహరణకి వరా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వరా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి మీద ట్వీట్ చేశాడో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక్కోమనండి. వారి సొంత కన్న తల్లి మీద పెట్టాడు. అత్యంత జిగుప్సాకరమైనటువంటి పోస్ట్ పెట్టాడు. అంటే ఇప్పుడు నేను మీడియా ముఖం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లి మీద ఆ వ్యక్తి పెట్టిన ట్వీట్ ని మనం చదవలేని పరిస్థితి. వారి సొంత చెల్లెల మీద పెట్టాడు. వారి చిన్నాన్న కూతురు అయినటువంటి శ్రీమతి సునీత గారి మీద పెట్టాడు. అంత దారుణంగా ట్వీట్లు పెడితే ఈ రోజు అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రెచ్చగొడుతూ నేను పెడతాను ట్వీట్లు, అరెస్ట్ చేయండి, నన్నే మొదట అరెస్ట్ చేయాలంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? ఒకసారి చూడమని ఆయనకేం తెలియక ఇవన్నీ ఇట్స్ ఆర్గనైజ్డ్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ చేపిస్తుంది అదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. వారి ఆధ్వర్యంలో ట్వీట్లు చేయిస్తూ మళ్ళీ బయటికి ఏం తెలియనట్టుగా వచ్చేసి ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుల మాదిరో మీరేదో ప్రభుత్వాన్నో లేకపోతే వ్యక్తుల్లో నిర్మాణాత్మకంగా విమర్శిస్తున్నట్టు ఎవరు పట్టించుకోరు. ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు, స్వచ్ఛందంగా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. డబ్బులు పేటిఎం బ్యాచ్ అంటారు, అంటే ఒక ట్వీట్కి 5 రూపాయలు చొప్పున తీసుకొని అలా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. అటు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు కానీ ఇటు పేటిఎం అంటే 5 రూపాయల డబ్బులు తీసుకుని పనిచేసే వాళ్ళు కానీ అందులో ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది? దాదాపు మొత్తం కలిపి ఒక 40-50 వేల మంది పనిచేస్తుంటే దాంట్లో అందులో ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది? గట్టిగా 40-50 మంది. మరి మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అవును, అది కూడా ఆయన చెప్పాడు. 147 మంది కేసులు పెట్టారు, 49 అరెస్ట్ చేశారు అని చెప్పి. అంటే ఎంతమందిని చేయాలని చెప్పి, అంటే ఏం చేయించాలని చెప్పి, దీని ద్వారా అందరూ రెచ్చిపోవాలనే. ఇంకా నేను చెప్పేది ఏంటంటే 147 కాదు 1000 మందిని అనుకుందాం. మరి మిగతా ఒక 50,000 ఉంటే 49,000 మంది పరిస్థితి ఎందుకు చేయట్లేదు? ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరైనా నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని విమర్శించినా లేకపోతే నిర్మాణాత్మకంగా ఏదైనా విమర్శలు చేసినప్పటికీ కూడా వాళ్ళని పడుచుకోవట్లేదు కదా. ఈరోజు దాదాపు ఉదాహరణకి నేను చెప్తున్న నెంబరు ఒక 50,000 మంది వైఎస్ఆర్సీపీకి పార్టీకి పనిచేస్తుంటే అందులో వారి మాటల్లో చెప్తే 147 లేదా ఒక 1000 మంది అనుకుందాం మొత్తం కదా, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం తప్పితే మిగతా వాళ్ళని చేయట్లేదు కదా అంట నేను అనేది. మరి ఎందుకు అది అత్యంత నీచంగా దిగజారిపోయి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ కొంతమందినే చేస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది దేనికోసము? అత్యంత నీచంగా దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తే వాళ్ళ కోసం బయటకు వస్తాడా? అంటే ఈయన స్థాయి దిగదార్చుకున్నాడా లేకపోతే అలాంటి వ్యక్తులే ఉండాలి సమాజంలో కోరుకుంటున్నాడా? రైట్, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు
ఎస్ షర్మిల గారే చెప్పారు ఆయన వీళ్ళంతా కూడా మామూలు అయినటువంటి వాళ్ళు కూడా కాదని చెప్పి వారే వారే పేరు కూడా సొంత చెల్లెలే చెప్పింది కదా, Yes. వీళ్ళంతా సైకో బ్యాచ్, అసలు విషనాగులు, అవును సైతాన్లు అని చెప్పింది కదా తను. అంతా సైతాన్ సైన్యం అని చెప్పింది ఆమె. మరి రైట్, అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఈ రెచ్చగొట్టేటువంటి వ్యవహారం జరుగుతుంది. దినకర్ గారు ఏంటి అసలుకి ఇప్పుడు ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఇంతకుముందు విచ్చలవిడిగా మాట్లాడిన వాళ్ళు ఒకవైపు కొంతమంది వచ్చి దండాలు పెట్టి క్షమించండి అని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నారు, కొంతమంది భయాందోళనతో లేకపోతే చేసిన తప్పులు ఏడ దొరికిపోతామని చెప్పి పారిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఇవాళ సాయంత్రం వచ్చి ఇంకా ఏం చేస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, మేమందరం కూడా పెడతాం కావాలంటేనంటే అంటే ఎందుకు అసలు ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు? నిజంగా ఎవరన్నా తప్పు చేస్తుంటేనో లేకపోతే అక్రమ అరెస్టులు అయితే ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా అన్యాయంగా చేస్తే. కానీ ఇక్కడ ఆధారాలతో సహా తీసుకొని వాళ్ళే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నారు. కానీ ఇంకా మేము పెడతామంటే ఏంటి అసలుకి శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అప్పుడు? అసలు ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించాల్సింది విషయాన్ని పక్కదోవ పట్టించడానికి చేసేటటువంటి కుయుక్తులు. ఏదైతే దారుణంగా ఓడిపోయిన తర్వాత మొదటి బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతుంటే సమావేశాలకు కూడా రాకుండా మొహం చూపించలేనటువంటి పరిస్థితులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన యొక్క ఏదైతే ప్రతిపక్ష నేతగా నాకు కావాలి, నాకు ఆ స్థానం కావాలి అని ఒకవైపు అవకాశం లేకపోయినా అరువులు చేస్తా, మరొక వైపు ఏంటంటే ప్రతిపక్షంగా తన వాణిని వినిపించేటటువంటి అవకాశం ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వినియోగించుకోవటంలో విఫలమయ్యాడు, మొహం చాటేశాడు, మొహం చాలలేదు. ఎందుకంటే ఈరోజు ఈ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారిపోయేటటువంటి విధంగా పాలన సాగించినటువంటి ఆయన గుట్టు రట్టవుతుందనే ఉద్దేశంతో రాలేదు. ఇవాళ ఆ ఉద్దేశం ఎప్పుడైతే బయటకు వస్తుందనేటటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాగానే ఇవాళ వాటన్నింటినీ డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పటికే గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్య వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి డబ్బుతోటి కొనుక్కున్నటువంటి పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్కరు బయటకు వచ్చి మేము తప్పు చేశాం క్షమించండి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వచ్చి మేకపోతు గాంభీర్యం వ్యవహరించేటటువంటి విధంగా ఆయన వ్యక్తపరిచేటటువంటి భావాలు ఇవాళ కనపడతా ఉన్నాయి. ఈరోజు స్పష్టంగా వారి పార్టీ నుంచి అత్యంత జుగుప్సావతంగా లేకపోతే వారు అత్యంత పాశవికంగా అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు కాదు, సోషల్ మీడియాలో వారు పోస్టులు చేసినటువంటి వారు కానీ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, వారు క్షమాపణలు చెప్తున్నారు. మేము చేసిన తప్పు కాదు, మా వెనకాల ఉండి మా ఐడి కూడా తీసేసుకొని అక్కడ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కనుసన్నల్లో వాళ్ళ చేతుల మీదుగా జరిగింది అని స్పష్టంగా చెబుతున్నారు. ఇవాళ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది, జడ్జీలని ఈ విధమైనటువంటి నీచంగా మీరు చిత్రీకరిస్తే మీరు ఏ విధంగా మీ యొక్క వాక్ స్వాతంత్రాన్ని కానీ లేకపోతే మీ స్వేచ్ఛని భావ స్వేచ్ఛని అడ్డుకుంటున్నారని చెప్పవచ్చు. తప్పు ఏదైతే జరిగిందో ఆ తప్పుని భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా వాక్ స్వాతంత్రం అనేటటువంటి హక్కు ద్వారా మీరు చేసిన తప్పుని పక్కకి తప్పించలేరు అని స్పష్టంగా హైకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తులు వాళ్ళు వ్యాఖ్యానించారంటే ఈ అంశాలన్నీ కూడా ఎక్కడైతే ప్రజల దగ్గర ఈ వాస్తవాలు బయటపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఎప్పుడైతే పసిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్త నాటకం తెరలేపడానికి వచ్చాడు బయటికి. ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడం మేకపోతు గాంభీర్యంతో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది అండి ఉంది 11 మంది ఎమ్మెల్యేలు. ఆ 11 మందిలో 8 మంది మాట్లాడే దిక్కు లేదు, ఎవరు కనపడేటటువంటి పరిస్థితి లేదు. ఈయన వచ్చి ఇప్పుడు ఈ రకమైనటువంటి అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరినటువంటి వ్యక్తులు ఒక చెడు చేయటం, ఆ చెడుని పక్కదోవ పట్టించడానికి వేరే అంశాన్ని తీసుకొచ్చి దాని ద్వారా పబ్బం గడుకునేటటువంటి ప్రయత్నం చేయటం. ఇవాళ అదేటటువంటి స్థితిలో అదే రకమైనటువంటి మోడస్ ఆపరెండిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఈ రోజు ఈ యొక్క పలుకులు పలుకుతా పడుతున్నారంట ముఖ్యమంత్రి గారు గాని కూటమి గాని లేకపోతే సరే మీడియా కూడా ఆయన సంబంధించిన ఏమండి
ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించే మాట్లాడితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దగ్గర నుంచి వరుసగా దళితులుగా ఉన్నటువంటి సుధాకర్ బాబు గారి దగ్గర నుంచి జరిగినటువంటి వివిధ రకాల ఒక రకమైనటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు, నిమ్న జాతుల్ని, వెనకబడిన జాతులు ఒక్కొక్కరిని పేరు తీసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎంతమంది వస్తారండి? ఇవన్నీ కదా ఆర్గనైజ్డ్ క్రైమ్స్. ఒక రకమైనటువంటి ఎవరైతే మీ గురించి మాట్లాడుతున్నారో వారందరినీ కూడా మట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు, మట్టు పెట్టారు. ఇవాళ వచ్చి మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రజలకి చరిత్ర మొత్తం శ్రీలంక అయిపోద్దని ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడారు. దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. సో సత్యమూర్తి గారు కూడా నమస్కారం అండి. సత్యమూర్తి గారు, ఏంటి ఒకవైపు ఈ సోషల్ మీడియా సంబంధించిన దానిపైన కూడా మాట్లాడుతూ నాతో పాటు మా పార్టీ నేతలందరూ పోస్టులు పెడతాం, అరెస్టులు అంటూ జరిగితేనే నాతోనే మొదలవుతుంది, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. ఇది తాజా స్టేట్మెంట్ జగన్ది. అంటే ఏంటి అసలు? అంటే అందరూ ఇప్పుడు రెచ్చిపోవాలన్నా వారందరూ కూడా, లేదా బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, దాక్కుంటున్నటువంటి వాళ్ళు, లేదా తప్పు జరిగింది క్షమించండి అంటున్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ రెచ్చిపోయి కేసులు అయ్యి వాళ్ళు జైలుకు పోవాలనే వీరి ఉద్దేశం? మీట్లో ఉన్నారు సార్ ప్లీజ్. ఎస్, అంటే వాళ్ళ సోషల్ మీడియా సైన్యం మీదే పార్టీ బతికున్నది. ఇప్పుడు ఎట్లయినా సరే ఆ సోషల్ మీడియా సైన్యాన్ని కాపాడుకోవాలి, దానికోసం శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. అని చెప్పండి. ఆయన ఆర్డర్స్ ని, అంటే లాని, చట్టాన్ని ధిక్కరించడం అనేది హీరోయిజం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా కూడా విజయవాడ వరదల్లో అగ్గిపెట్టలకి, కొవ్వొత్తులకి 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనే తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సిస్టమేటిక్ గా చేసి తన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి తన పేపర్ అయిన సాక్షిలో రాయించుకొని ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వం మా పేపర్ కి ఇట్లా 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని రాస్తే నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు నేను అదే ఆరోపణ చేస్తున్నాను, దమ్ముంటే నాకు నోటీసులు ఇవ్వు అన్నాడు. అంటే క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి అంటే డిఫైయింగ్ ది లా, అంటే చట్టాన్ని ఉల్లంఘించటాన్ని ఒక ప్రవృత్తిగా పెట్టుకున్న వ్యక్తి తను. అవును, మొన్న సప్త సముద్రాలు అవతలున్న పక్క రాష్ట్రాల్లో ఉన్న వదలం అని చెప్పి ఐపీఎస్ మాట్లాడిన పరిస్థితి చూసాం. ఇవాళ ఎంతమంది మీద విధి నిర్వహణలో ఉన్న అధికారిని ఇంత థ్రెటన్ చేయటం అంటే లా ఆఫ్ ది ల్యాండ్ ని ఉల్లంఘించటం. ఇటువంటి అంటే చట్ట ఉల్లంఘనని కావాలని చేసే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి తనేదో హీరోగా నిలవాలనుకుంటున్నాడు. కానీ ఇది హీరోయిజం కాదు, ఇది విలనిజం. బడ్జెట్ ప్రవేశపెడుతూ బడ్జెట్ గురించి, బడ్జెట్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ఎట్లా చదవాలో తెలియక, దాన్ని ఎట్లా విశ్లేషించాలో అర్థం కాక, మొత్తం దీన్ని బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాడు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి అంటే ఒక చోట ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని తయారు చేసి, ఫేక్ ట్వీట్ మెటీరియల్ తయారు చేసి, మార్ఫ్డ్ ఫోటోలు తయారు చేసి, వాటన్నిటినీ ఒక చోట నుంచి అందరికీ పంపించి అందరితోటి అవే పోస్టులు పెట్టించటాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. అంతేగాని బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. కానీ ఆయన ఏంటి, బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాడు. ఆ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చే పోస్టులన్నీ అందరికీ సర్క్యులేట్ చేయటమేమో అదొక మంచి కార్యక్రమం అంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అతని మానసిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంతకు ముందర 36 మర్డర్లు అన్నాడు, ఇప్పుడు దాన్ని పెంచేశాడు 170 మర్డర్లు అంటున్నాడు. 170 మర్డర్లు జరిగితే అసలు మొత్తం 4 నెలల కాలంలో 170 మర్డర్లు జరిగితే, పొలిటికల్ మర్డర్లు జరిగితే అసలు రాష్ట్రం ఏ విధంగా ఉండాలి? మొత్తం అట్టుడికిపోతూ ఉండాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉన్నది? చాలా సుభిక్షంగా ఎవరి పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా తన పనిని తాను చాలా ఫ్రీగా చేసుకుంటున్నాడు, ఎవరు అడ్డుకునే వాళ్ళు లేకుండా. ఇటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం
జగన్మోహన్ రెడ్డికి కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఎస్. ఇటువంటి ఈ పరిస్థితిని ఎట్లా ఏ విధంగా రెచ్చగొడదామా అని చూడటం తప్ప రెచ్చగొట్టి ఏమి సాధిస్తావు? ఇందాక అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే ఈ నేర సామ్రాజ్యాన్ని కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తున్నది. ఇట్లా విచ్ఛిన్నం కాకుండా మనం కాపాడుకోవాలి అన్న తాపత్రయం వాళ్ళల్లో కనపడుతున్నది తప్ప ఒక లా ఆఫ్ ది ల్యాండ్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఫాలో కావాలి. దాన్ని ఫాలో కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు అన్న ఒక విఘ్నత లేకుండా వీళ్ళందరూ మాట్లాడుతున్నారండి. నిజంగా కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎందుకు సార్, ఎందుకు ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ చేసి తొడగొట్టినటువంటి వ్యక్తులే ఒక పోస్టులు పెట్టారు. ఏమని వాళ్ళు చెప్తారు, మనం వింటాము, చేస్తాము, వాళ్ళకేమో సంపాదించుకున్నది ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉండగలరు, రేపు మన పరిస్థితి ఏంది, మన కేసులు ఏంది, మన భవిష్యత్తు ఏంది, సరే జరిగింది కాబట్టి నేను సారీ చెప్తున్నానని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎవరైతే రెచ్చి తొడగొట్టినటువంటి వాళ్ళు కూడా. సో అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ ఈ రకంగా చెప్పడం వల్ల ఇంకెవరిని రెచ్చగొట్టి ఇంక వాళ్ళ భవిష్యత్తుని ఏం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారనేదే చూడాలి. ఎందుకంటే ఆ విధంగా రెచ్చిపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే పోలీసులు కాబట్టి వీటిని ఆఫీసులో రాజశేఖర రెడ్డి అని ఉన్నాడు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని పోలీసులు సవాల్ చేస్తే పోలీసులు వెళ్ళి అతను ఆఫీసులో ఉన్న రాజశేఖర రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఏం పర్లేదులే, నువ్వు తొందరలోనే వస్తావు అని చెప్తున్నాడండి. అతను ఏం మంత్రి అండి, మంత్రిగా ఎట్లా పనిచేశాడో నాకు అర్థం కావాలి. అంటే లాలెస్నెస్ ని ప్రమోట్ చేస్తున్న వీళ్ళందరూ కూడా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే, అంతేగాని బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాని లెక్కలు చూస్తుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది తెలుస్తోందంట. ఆర్గనైజ్డ్ క్రైమ్ కనిపిస్తోంది. గతంలో శ్రీలంక అయిపోతుందని చెప్పి రాశారు, అప్పులపైన దుష్ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు చూపించినటువంటి లెక్కలు చూస్తే కేవలం ఇదంతా కూడా ఒక తను ఎలా అయినా అధికారంలోకి దించేదానికే ఈ ప్రచారం చేశారు తప్ప వాస్తవాలు కాదు అనేటువంటిది. విచ్చలవిడిగా అప్పులు చేసింది వాస్తవం కాదా? సో ఈ బడ్జెట్ని చూస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ కనిపిస్తుంది. అసలు జగన్ ఉద్దేశం ఏంటో ఒక్కసారి విందాం. తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే మాట్లాడుతూ పోతాడు. పనిలో పనిగా అంటే అప్పుల విషయంలో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాలు నేను చెప్తా ఉన్నా. పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని పదే చంద్రబాబు మాట్లాడతారు. పనిలో పనిగా ఆ తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే మాట్లాడిస్తారు, ట్వీట్లు పెడతారు. చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు. రైట్. జీవరెడ్డి గారు, ఏంటి అసలు ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా అబద్ధాలు చెప్పారు. సో ఇప్పుడు చూపించినటువంటి బడ్జెట్ లెక్కల్లో చూస్తే వాడు తాను చేసినటువంటి అప్పుల లెక్క చూస్తే ఆ లెక్కకి లేదా గతంలో 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అని చెప్పి నా మీద తప్పుడు ప్రచారం చేశారు అని చెప్పి. సో ఏంటి అసలు బడ్జెట్ లెక్కల్లోకి లేదా అప్పుడు మాట్లాడిన దానికి వేరువేరుగా ఏమన్నా అభిప్రాయం ఉందా? అసలు ఎందుకు ఆయన చేసినటువంటి అప్పుల పైన ఈ రకంగా స్పందిస్తున్నారు? అంటే ఎవరు తప్పు చేశారు? శ్రీహరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అవును, గుండె మీద చేసుకొని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా ఈ రాష్ట్రంలో ఉండే టీవీ చూసే వాళ్ళందరినీ చెప్పానండి. ఎన్నోసార్లు బుగ్గన గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఎస్ మేము అప్పులు చేస్తున్నాము, లెక్కకు మించి అప్పులు చేస్తున్నాము, ఏం చేస్తున్నాం మేము అప్పులు చేసి తింటున్నాం, మా సంక్షేమం చేస్తున్నాం, అది ఇదని చెప్పాడా లేదా? ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అంటాడు ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ. ఎస్, ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్. మేం చేసింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆర్గనైజ్డ్ క్రైమ్. చీఫ్ మినిస్టర్ ఉంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నిధులు వస్తే వెనక్కి తీసుకున్నమాట వాస్తవం కదా. డ్వాక్రా మహిళలు రూపాయి దాచుకున్న డబ్బులు 2,000 కోట్ల రూపాయలను ఆ డబ్బులను వాడుకోలేదా?
ప్రభుత్వ ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ లో దాచుకుంటే డబ్బులు తీసుకొచ్చుకుని వాడుకోలేదా ఆ డబ్బుల్ని? సింకింగ్ ఫండ్ లో పెట్టిన డబ్బులను వాడుకోలేదా? ఇదిగో మొత్తం మేము ఇంతకుముందు లిస్టు ప్రిపేర్ చేసిన, మేము ఆ మాట కట్టుబడి ఉంటున్నాము. Yes. నేను చెప్పిన ప్రతి రూపాయి అదే విధంగా ఎక్కడ వాడుకోలేదు ఆయన. ఈ మొత్తం అఫ్ కోర్స్ ఇక్కడ కనపడపోవచ్చు మీకు. ఉన్నాయి. ఎన్పిఎస్ ఉన్నాయి సార్, details ఉన్నాయి మన దగ్గర కూడా. తర్వాత అప్పుడు- ఎన్పిఎస్ చెప్తాను శ్రేయర్ గారు. Yes. ఇట్లా ప్రతిదీ కూడా వాడుకున్నాడు. ఈ రోజు ఏమంటారు బడ్జెట్ కి, ఎస్ వద్దాం బడ్జెట్ కి. రెండోది వచ్చేసేట్లకి బడ్జెట్ కి వచ్చే ముందు ఎస్ మేము ఆ రోజు 11,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పిన మాట వాస్తవము. ఎందుకు అంటే అప్పులు అనగానే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఒక ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన అప్పులు అనుకుంటుడు, లేకపోతే ఒక కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులు అనుకుంటుండు. అదే ఆయన 5 సంవత్సరాలు అబద్ధాలు చెబుతూ వచ్చాడు. ఓకే ఓకే హలో ఎస్ యా అవే ఆయన అబద్ధాలు చెప్తూ వచ్చాడు. యా ఆర్గనైజ్డ్ క్రైమ్ అవే అబద్ధాలు చెప్తూ వచ్చాడు ఆయన. ఏది ఓన్లీ ఆర్బీఐ ద్వారా తీసుకొస్తేనో లేకపోతే దాన్ని ఏమంటారు ఆర్బీఐ తీసుకొచ్చానో లేకపోతే ఫైనాన్షియల్ ఏది కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చానో మాత్రం అప్పులు అంటాడు. అవే 5 సంవత్సరాలు అబద్ధాలు చెప్పాడు. వాస్తవం అది కాదు కదా. ఈ రోజు ఇందాక నేను చెప్పాను, డ్వాక్రా మహిళలు రూపాయి దాచుకున్నారు, 2,000 కోట్ల రూపాయలు తెచ్చి వాడుకున్నారు. అది అప్పు కాదా? రేపు కట్టొద్దా? పంచాయతీ నిధులు వాడుకున్నాడు, అది అప్పు కాదా? కట్టొద్దా? సో ఆ నేపథ్యంలో మేము ఆ రోజు 11,60,000 కోట్ల రూపాయలు చెప్పినాం. తర్వాత ఏమైంది, వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పటికి ఏమైందంటే 9,74,000 కోట్ల రూపాయలు మేము రిపోర్ట్ చేయడం జరిగింది వైట్ పేపర్. మరి ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే ఆ రోజు మేము వైట్ పేపర్ రిలీజ్ చేసే టైంకి చాలా వరకు కూడా ఇదిగో ఇందాక నేను చెప్పిన లెక్కలన్నీ కూడా గతంలో అంటే మేము ఆ రోజు న్యూస్ పేపర్స్ వచ్చినవి వాడుకునేవి తీస్తే, బట్ సిస్టమేటిక్ గా రిపోర్ట్ చేసేటప్పుడు దేర్ మస్ట్ బి పేపర్ ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి ఇంకా కొంత డేటా రాలేదు. ఆ రోజు మేము వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా క్లియర్ గా చెప్పినాము ఏమని, మేము ఇంకా కొంత డేటా రాలేదు, దాని తర్వాత డిస్క్లైమర్ పెట్టి రిలీజ్ చేసాం వైట్ పేపర్ 9,70,000 కోట్ల రూపాయలని. కొన్ని దొరికిన తరచు. ఇప్పుడు ఏంటి ఇలా బాధ ఏంటి, వైసీపీ వాళ్ళ బాధ, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ వాళ్ళ బాధ. మీరు 5 లక్షల కోట్ల బడ్జెట్ లో చూపించారు, లేకపోతే 6 లక్షల కోట్లు చూపించారు, మీరు ఆ రోజు 11 లక్షల కోట్లు అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు చదువుకుంటారో లేదో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే పాట పడతారు. బడ్జెట్ లోకి వచ్చేసరికి ఇదిగో బడ్జెట్ లో నేను చూపించిన కాపీది ఏం బడ్జెట్ లో వస్తాయి, లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐ, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్ అంటే పబ్లిక్ డెట్, ఇట్లా కొన్ని మాత్రమే ఇంట్లో కవర్ అవుతాయి. ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు ఏదైతే డ్వాక్రా మహిళలు వాడుకున్నది కావచ్చు, లేకపోతే పంచాయతీ నిధుల్ని దాదాపు 10,000 కోట్ల రూపాయల దాకా వాడుకున్నది కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్స్ కి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా అవుట్ స్టాండింగ్ పెట్టింది కావచ్చు, లేకపోతే జెన్కో లాంటి సంస్థలకి ఒక 30,000-40,000 కోట్ల రూపాయల అప్పులు పెట్టింది కావచ్చు, లేకపోతే సివిల్ సప్లైస్ ఓడి కింద తీసుకుని క్యాష్ క్రెడిట్స్ అంటారు, ఓవర్ డ్రాఫ్ట్ వాటి డబ్బులు కావచ్చు. ఇలా ఇవన్నీ మరి అవి అప్పులు కాదా? అవన్నీ ఎవరు కట్టాలి? కరెక్టే, మేము ఒప్పుకుంటాం. ఈ రోజు ఈ 5 లక్షల కోట్ల మేము ఒప్పుకుంటాం. ఈ 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అని ఒప్పుకుంటాం మేము. మిగతా 6 లక్షల కోట్లను జగన్మోహన్ రెడ్డి గారిని కట్టమనండి. రేపు మిగతా వాళ్ళు వస్తారు కదా, ఆ డబ్బులన్నీ వాడుకున్నాడు కదా ఆ కాంట్రాక్టర్లు అందరి, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపిస్తాం, వైసీపీ పార్టీ ఆఫీస్కి పంపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే టీడీపీ ప్రభుత్వం మా మీద అబద్ధాలు చెప్పింది. 11 లక్షల కోట్లని ఆ రోజు 11.5 లక్షల కోట్లని ఆ రోజు చెప్పారు. 4,91,000 కోట్లకి లెక్కలు చూపిస్తున్నారు. 5 లక్షల కోట్ల రూపాయలు మేము బడ్జెట్ లో చెప్పామంటారు కదా, కరెక్ట్, మేము ఒప్పుకుంటాం. వారు చెప్పినట్టు కానీ 4,91,000 కోట్లు 5 లక్షల కోట్లు మేము ఒప్పుకుంటాం, ఇదే రాష్ట్రం అప్పని. మరి మిగతా 6 లక్షల కోట్లు ఎవరైతే వస్తారో ఆ డబ్బులు కావాల్సిన వాళ్ళు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంపిస్తాం ఇంటికి, వాళ్ళ పార్టీ ఆఫీస్ కి. వాళ్ళు చెప్పమనండి, అబ్బాయి మేము ఇది తీసుకోలేదు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు 2,000 కోట్ల రూపాయల ఉదాహరణకి పంచాయతీరాజ్ నిధులు, తర్వాత డిస్కమ్స్ కు పెండింగ్ ఉన్నవి, అదేవిధంగా జెన్కోకు పెండింగ్ ఉన్నవి, ఎన్పిఎస్ వాడుకున్నవి, సింకింగ్ ఫండ్ డబ్బులు, మ్యారిటైమ్ బోర్డు డబ్బులు, ఇవన్నీ కూడా వాళ్ళు వస్తారు, వాళ్ళని కట్టమని జగన్మోహన్ రెడ్డి గారిని. అప్పుడు దీన్ని ఇంత మేము మా టీడీపీ మా కూటమి ప్రభుత్వము ఈ 4,90,000 కోట్లు మేము రీపే చేస్తాం. ఒప్పుకుంటాడు దానికి? ఒప్పుకుంటారు వైసీపీలు? ఎందుకు? ఇప్పుడు తెలియని వాళ్ళకి నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, నిద్ర నటిస్తున్నట్టు వాళ్ళని ఏం చేస్తాము? కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసినప్పుడు. ఇప్పుడు శ్రేయర్ గారు ఇదేది ఆన్ రికార్డు పక్కన పెడితే పేపర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యక్తి తెలియదు ఆయనకి అప్పులు. దగ్గరుండి 5 సంవత్సరాల పాటు చేసిన అప్పులు తెలియదు ఆయనకి. చరిత్రలో ఎప్పుడన్నా జరిగింది ఈ విధంగా? నిన్న పంచాయతీరాజ్కు నిధులు వచ్చినాయి కేంద్రం నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పంచాయతీలకు సంబంధించిన నిధులు వస్తే 1 రూపాయి కూడా వాడకుండా మొత్తం పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. తద్వారా పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు. ఈ రోజు మొత్తం సర్పంచులు మొత్తం అందులో అఫ్ కోర్స్ 90% వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం నిధులు వాడుకోవద్దు, మొత్తం రిలీజ్ చేయమని. మరి నువ్వేం చేసినావు? వాడుకున్నావు ఆ రోజు. మరి అది ఎంత అప్పు కాదా?
సరే మేము శ్రీహరి గారు నేను ఈ మీడియా ముఖంగా కూడా చెబుతున్నాను వాళ్ళకి, Yes. వైసీపీ వాళ్ళకి, Hmm. మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 4,90,000 మేము ఒప్పుకుంటాం అప్పు అని, మిగతా డబ్బులు వాళ్ళని కట్టమనండి, కట్టమని చూద్దాం మరి. దానికి ఒప్పుకుంటే సరిపోతుంది. అప్పుడు మేము చెప్పింది అబద్ధమను వాళ్ళ ఇంటికి పంపిస్తాం. అప్పు లేదంటే కట్టాల్సిన అవసరం లేదు, ఉంటే కట్టుకోమనండి. అప్పుడు తెలుసు మేము అబద్ధం చెప్పిందో నిజం చెప్పిందాం. Yes. సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడతారు. 11.5 లక్షల కోట్లు చేసి నిజంగానే శ్రీలంక ఇంకొకసారి గెలుచుంటే రాష్ట్రం నిజంగానే శ్రీలంక ఆల్రెడీ అయింది. శ్రీలంక అది మనం శ్రీలంకలో చూసాం. రాజు ఇంటి చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీదకి జనాలు వచ్చారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే ఇంకొక సంవత్సరానికి వచ్చి ఉండేవాళ్ళు, ఇంటి మీద పడి ఉండేవాళ్ళు. ఆయన ఇంటి మీద ఎందుకు చెప్తాడు వరక? ఇట్స్ అ క్లియర్ కట్. ఆ డిఫరెన్స్ తెలుసుకుని వైసీపీ వాళ్ళు కూడా మీరు రెచ్చిపోయి వరక చెప్పొద్దు మేమే అబద్ధం చెప్పింది. Yes. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. విత్ క్లియర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. దట్ గవర్నమెంట్ బడ్జెట్ లో చూపించేది కొన్ని హెడ్స్ వస్తాయి, బయట ఉన్న హెడ్స్ డిఫరెంట్ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పే చేయాలి. పే చేయొద్దని చెప్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పమనండి, సొంత ఉద్యోగం నుంచి ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఇవి ఆయన బడ్జెట్ లో ఏదైతే పొందుపరిచినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మాత్రమే చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి అదే 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 అబద్ధం. నోరు తెలిస్తే అబద్ధం. ఏదో చిన్న దొరికితే చాలు పట్టుకొని ఇదిగో ఇది ఇది అని చెప్తారు. అదే ఆయనకి మరి జనాలు తెలియదని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఎలాగూ? రైట్. దినకర్ గారు, థ్యాంక్ యూ శ్రీహరి గారు. దినకర్ గారు ఏం చెప్తారు ఈ బడ్జెట్ సంబంధించిన దాంట్లో చూపిన లెక్కలకి, లేదా మా పార్టీ పైన గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రచారానికి అసలు ఎక్కడా కూడా పొంతం లేదు. అప్పుడు ఏదో ఆర్గనైజ్డ్ గా ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా ఇది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి అప్పులు దానిపైన తప్పుడు లెక్కలు చెప్పారు, తప్పుడు ప్రచారం చేశారు అని చెప్తారు. అసలు ఏంటి ఈ లెక్కలకు సంబంధించినటువంటి అంశంలో మీరు కూడా గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఎందుకంటే బడ్జెట్లో పెట్టినటివి, లేదా డైరెక్ట్గా అప్పులు తీసుకున్నది, లేదా ఎఫ్ఆర్బి సంబంధించిన పరిమితులకు దానికి మించి తీసుకున్నటువంటి అప్పులు, కార్పొరేషన్ల నుంచి తీసుకున్న అప్పులు, రాబోయేటువంటి ఆదాయాలు చూపించి మద్యం ఒకవైపు నిషేధిస్తామని చెప్తూనే దాని మీద చేసిన అప్పులు, ఇవన్నీ లెక్కలు వాస్తవం కాదా? ఇప్పుడు ఒకటి సార్, రుణాలు అప్పులు ఏవైతే ఉన్నాయో ఎస్, ఆ విధ్వంసం నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది. దానికి మించిన విధ్వంసం ఆయన పాలనలో జరిగింది. అయితే ఇప్పుడు రుణాలకి చుట్టూతా ఆయన మాట్లాడాడు కాబట్టి ఎస్, రుణాలు కాదు ఆయన చేసింది దారుణాలు. 5 సంవత్సరాలు చేసింది దారుణాలు. ఏదైతే ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో రాగానే ఏదైతే ప్రకటించామో దాదాపు 9,74,000 ఎకరాలు లక్షల కోట్ల వరకు అనేది ఆ అంశాలు బడ్జెట్ రుణాలు, బడ్జెటేతర రుణాలు, అలాగే చెల్లించాల్సినటువంటి బిల్లులు, కార్పొరేషన్లకి సంబంధించిన వాళ్ళు, ఎస్పీవీలకి సంబంధించిన రుణాలు, అదేవిధంగా ఫండ్స్ డైవర్షన్ చేసినటువంటి అంశాలు, వీటన్నిటిని కలుపుకొని స్పష్టంగా ఎంతవరకు అయితే ఈ గత 5 సంవత్సరాల్లో రుణాలకి సంబంధించిన అంశాలు ఏదైనా ఒక వైట్ పేపర్ ఇవ్వటం చాలా క్లిస్టర్ క్లియర్గా ఆ అంశాన్ని తెలియజేయటం జరిగింది. ఓకే. ఇవాళ మాయ చేసేటటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి మాటలు మాయ చేసేటటువంటి మాటలు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే నేనేంటో చెప్తాను. ఆయన చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏంటంటే అమరావతిని నిర్వీర్యం చేయాలి, అమరావతి భూములు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవాలి. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. పోలవరం అనేటటువంటి దాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం 2022 నాటికే ఉన్నా కూడా 2023 లోపల పూర్తయ్యే అవకాశం ఉన్నా అడుగు కూడా ముందుకు వెయ్యకుండా లక్షలాది ఎకరాల సాగునీరుకి, అదేవిధంగా కోట్లాది మంది ప్రజలకి త్రాగునీరు లేకుండా చేసినటువంటిది అది ఆర్గనైజ్డ్ క్రైమ్. వెలుగొండ ప్రాజెక్టు చాలా స్పష్టంగా చెప్తాం ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వెలుగొండ ప్రాజెక్టు చుట్టూ ఆయన చేసింది. మార్చి 6, 2024 వెలుగొండ దగ్గరికి వెళ్ళి నేను జాతికి అంకితం చేస్తున్నాను అని చెప్పారు. అదే 6వ తారీఖున ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పి 12వ తారీఖు నిజ నిర్ధారణ కమిటీ కింద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి పురంధేశ్వరి గారి యొక్క ఆదేశానుసారం అక్కడికి వెళ్ళి ఉన్న వాస్తవాలను ఆ రోజు బహిర్గతపరిచాం. అయితే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్టోబర్ 26వ తారీఖున జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో గొట్టిపాటి రవికుమార్ గారు, గొట్టిపాటి రవికుమార్ మంత్రి డోలా బాల వేదాంజనేయ స్వామి గారి ఆధ్వర్యంలో 20 సూత్రాల అమలు చైర్మన్ హోదాలో నేను కూడా అక్కడ పర్యటన చేయడం జరిగింది. మా 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇంకా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తే 3 సంవత్సరాలకు కానీ పూర్తి కాని ప్రాజెక్టుని జాతికి అంకితం చేశాడు. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. సిగ్గుండాలి. 2019-24 మధ్యన
2019-24 మధ్యన 3,518 కోట్లు వెలుగొండ ప్రాజెక్టు కోసం కేటాయింపులు చేసి 647 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి పూర్తయింది జాతికి అంకితం చేశానండి. అదేంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే? ఇవాళ మాకు అధికారంలోకి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళని తీసుకున్న తర్వాత ఒక్కొక్క లెక్క బయటకు వస్తా ఉంది. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తెప్పిస్తున్నాను, ఒక్కొక్క డాక్యుమెంట్ తెప్పిస్తా ఉన్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో ఈ రోజు ఆయన బయటికి వెళ్ళేటప్పటికి అప్పు 41,000 కోట్లండి. ఇవాళ అప్పు లెక్కల్లో ఆ లెక్క లేదా, లేకపోతే ఆ లెక్కలు తెలియదు అనుకున్నారా? మేము 30,000 కోట్లే తీసుకున్నాం అమాయకంగా. తీరా చూస్తే ఇది 41,000 కోట్లు ఈ రోజు లెక్క బయటికి తీస్తే. ఇట్లాంటి అన్ని కార్పొరేషన్లు ఒకటి బయటికి తీస్తే ఎన్ని యాడ్ చేస్తే ఇందాక జీవీ రెడ్డి చెప్పినటువంటి తేడా ఏదుందో అంతరం కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. మన్రేగా చెల్లింపులు ఏమండి, సెంట్రలైజ్డ్ పేమెంట్ అని మెటీరియల్ కంపోనెంట్ కి పెట్టి 1,000 కోట్లు దోచేశారు. ఎవడెవరి జేబుల్లోకి పోయి బయటికి తీస్తాం. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. గడిచిన నెల ఊరకనే ఖాళీగా కూర్చోలేదు. మాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని వృధా పోనేమో. ఇవాళ జలజీవన మిషన్ 26,000 కోట్లకి 2024కి పూర్తి కావాల్సింది. పూర్తి కాకపోతే ఇవాళ 53,000 కోట్ల రూపాయలు అయింది. 27,000 కోట్లు ఎవరి వల్ల పెరిగిందండి ఇది? ఇలా ఒక్కొక్క శాఖలోకి వెళ్ళి తవ్వుతా ఉంటే వచ్చేటటువంటి ఈయన చేసినటువంటి నిర్వాహకం వల్ల జరుగుతున్నటువంటి అదనపు భారం. ఈయన నేను పూర్తి చేశాను ఈ పనులు అని ఏదైతే చెప్పాడో రికార్డు పరంగా ఆ పనుల దగ్గరికి వెళ్ళి చూస్తే పూర్తి కానటువంటి పరిస్థితి. ఇదండి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. చేసింది పరమ పరికమాలన అధ్వాన నీచ నికృష్ట దౌర్భాగ్య పాలన చేసి ప్రజల మీద పిడుగుబాటు పాలన చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి అమాయకుడులాగా మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం. జరిగిన తప్పులు ఒక్కొక్కటి ఎత్తి చూపించేటటువంటి కార్యక్రమం మొదలైతే డైవర్ట్ చేయటం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు జరుగుతుంది అని చెప్పింది అది కేవలం అబద్ధం తప్ప, అది గ్లోబల్ ప్రచారం తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది. సో అప్పుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ 2014-19కు ఉన్నటువంటి దానికి 19కి 24కు చేసినటువంటి ఈ అప్పులు సంబంధించినటువంటి లెక్కల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అసలుకి? ఇంకా అమాయకంగా మాట్లాడతారేంటండి ఎంత చెప్పిన తర్వాత శ్రీహరి గారు? లెక్కలతో సహా మేము 30,000 లెక్కలు చెప్తే అదే ఆయన కిట్ ఒక్క లెక్కలు కావు, ఈ సూట్ కేసు కంపెనీ లెక్కలు కావు ఇవి. ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పేటటువంటి అంశాలని బేరీజ్ చేసుకొని వాటి గురించి ముందుకెళ్లేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు మీకు క్రిస్టల్ క్లియర్ గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ విధంగా వివిధ పథకాలు వివిధ ప్రాజెక్టులు చెప్పాను. ఆయన యొక్క మాటలు ఏ విధంగా విశ్వసిస్తాం? రాబోయే 2 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరుగుతుంది. ఆయన ద్వారా ఈ శాఖలు ఏదైతే ఇప్పుడు మేము సమాచారాన్ని సేకరిస్తున్నామో ఆ సమాచారం మొత్తం తోటి ఆ శాఖల మొత్తాన్ని సమీక్షకి తేదీ తీసుకొని వారితోటి సమీక్ష చేయటం జరుగుతుంది. వారి ద్వారా ఈ శాఖలన్నిటి సమీక్ష చేయటం జరుగుతుంది. తద్వారా ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కటి ఏదైతే కలుగులో దాగినటువంటి అంశాలు వారి స్వంత వ్యాపార సంస్థలకి నేరుగా చెల్లింపులు నరేగా నిధులు ఏ విధంగా తరలించారనేటటువంటి అంశాలతో సహా అన్ని బట్టబయలవుతాయి. ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ శ్రీలంక పరిస్థితి కాదండి. శ్రీలంకని ఆదుకోవడానికి భారతదేశం ఉంది. భారతదేశం ఇచ్చినటువంటి సాయంతో ఏదో బయటపడేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ స్థితికి తీసుకెళ్లారంటే ఇవాళ పంజాబ్ జిఎస్డిపిలో అప్పుల శాతం 48% అని అన్నారు. ఈ అడ్జస్ట్మెంట్లన్నీ చేస్తే 50%కి వెళ్ళేటటువంటి పరిస్థితి. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు 2022 మార్చి నాటికి ఫిబ్రవరి-మార్చి మధ్యలో 25,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రేటు అమాంతంగా ఒక్క నెలలో ఎలా తగ్గిపోయిందో చెప్పగలరా? ఫిజికల్ డెఫిసిట్ 25,000 కోట్లు ఒక్క నెలలో అమాంతంగా ఎలా తగ్గిపోయిందో చెప్పగలరా? ఎందుకండి ఇవాళ మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం జరిగింది. ఒక అరాచక పాలన జరిగింది, విధ్వంసకర పాలన జరిగింది, సామాజిక విధ్వంసం జరిగింది. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ముప్పు కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పాలన గత 5 సంవత్సరాలు జరిగింది. దాని నుంచి బయటేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ జరిగిన విధ్వంసానికి సంబంధించిన లెక్కలు బయటికి తీస్తాం.
దాని నుంచి కాపాడి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే స్వర్ణాంధ్ర సాధన 2047 నాటికి సాధించాలనేటటువంటి దానికి అడుగులు వేస్తూ వికసిత భారత్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించారో దానిలో ఆంధ్రప్రదేశ్ ని భాగస్వామ్యం చేసి తీరుతాము. సత్యమూర్తి గారి బడ్జెట్ సంబంధించిన దానిపైన ఇప్పుడు మనం జీవీ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే లంకా దినకర్ గారు ఆర్థికంగా ఈ అంశాలపైన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఈ రోజు కాదు గత 5 ఏళ్లు ఏ రకంగా తాకట్టు పెట్టారు, ఎంత అప్పులు చేశారో చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. కానీ ఏదో మొత్తం మా మీద తప్పుడు ప్రచారం చేశారు అనేటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు చెప్తూ ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇక్కడ ఎవరు చేశారు ఆర్గనైజ్డ్ క్రైమ్? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే మొత్తం తన 5 సంవత్సరాల పరిపాలనని ప్రజలు అప్పుడే మర్చిపోయారు, మనం ఏది చెప్పినా చెల్లుతుంది అనుకుంటున్నాడు. నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ జీవీ రెడ్డిను లంకా దినకర్ గారు చెప్పిన దానికి యాడింగ్ ఏంటి అంటే FRBM లిమిట్స్ పెంచమని జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు అడిగాడు కేంద్రాన్ని? FRBM లిమిట్స్ ని పెంచమని ఎందుకు అడిగాడు? అంటే అప్పులు తెచ్చుకోవడానికి లిమిట్లు పెంచమని అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు? దీనికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. FRBM లిమిట్ లోపల ఎప్పుడైనా అప్పు చేశాడా? ఎప్పుడు చేయలే. ఏ క్వార్టర్లో కూడా FRBM లిమిట్ లోపల చేయలేదు అప్పు అతనున్న 5 సంవత్సరాల కాలంలో. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం FRBM లిమిట్ ని ఎగ్జంప్షన్ చేస్తే దాన్ని వాడుకున్నాడు. రైతులకి కరెంట్ మీటర్లు పెడితే నీకు 1% పెంచుతామంటే రైతులకి మీటర్లు పెట్టాడు, వ్యవసాయ విద్యుత్ మీటర్లు పెట్టాడు. అంటే ఇటువంటి వాటి చెత్తపన్ను వేస్తే నీకు ఒక 1% పెంచుతామంటే చెత్తపన్ను వేసాడు. అంటే ఇన్ని విన్యాసాలు అప్పులు తెచ్చుకోవటానికి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి నేను అప్పులు చెయ్యలేదు అని పచ్చి అబద్ధాన్ని చెప్తున్నాడు. ఏ రోజునైనా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజునైనా పంచాయతీలకి కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ని నేరుగా విడుదల చేశాడా? కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 2 నెలల్లోనే పంచాయతీలకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ రిలీజ్ చేసింది. ఎందుకు చేసింది అంటే గ్రామ స్వపరిపాలన మీద జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు. అంటే ఎవరి దగ్గర ఫండ్స్ ఉండకూడదు, మొత్తం అన్ని దివాలా తీయించాడు. అన్ని వ్యవస్థలు దివాలా అవుతున్నాయి. నరేగా ఫండ్స్ ను కూడా డైవర్ట్ చేసుకొని అన్ని రకాలుగా మిస్యూజ్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అంతెందుకండి, అమరావతికి వచ్చిన నిధులు కానీ, పోలవరంకి వచ్చిన నిధులు కానీ అవి కూడా డైవర్ట్ చేసుకొని మొత్తం అంతా కూడా అప్పుల ఒకటే అప్పు. అంటే ఇందాక నుంచి జీవీ రెడ్డి గారు లంకా దినకర్ గారు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మొత్తం ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన డిఏ బకాయిలు 2 డిఏ బకాయిల గురించి ఆయన చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు వెళ్లిపోయే నాటికి అంటే 2019లో 2 డిఏ బకాయిలు ఇవ్వలేదని. నువ్వు ఎన్ని డిఏ బకాయిలు పెట్టావు? ఆరోగ్యశ్రీ గురించి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు 400 కోట్లు ఇవ్వలేదని. నువ్వెంత పెట్టావు? 2200 కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు ఆరోగ్యశ్రీలో. ఆరోగ్యశ్రీ మా నాన్న తెచ్చాడు అంటావు. మీ నాన్న తెచ్చిన దాంట్లో 2200 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయావు. అవి ఎవరు ఇచ్చారు? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం రైతుల నుంచి ధాన్యం సేకరించి నువ్వు బకాయి పెట్టి దాదాపు 8 నెలలు 9 నెలల పాటు రైతులు అలో లక్ష్మణాన్ని ఏడిస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1657 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ బకాయిల్ని రిలీజ్ చేశాడు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పు? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. మొత్తం నువ్వు తీసుకొచ్చి నువ్వు మొత్తం చేసిన అప్పులు, పెండింగ్ బిల్స్, ఇంకా ఎన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయో తెలుసా? 2014 నుంచి 2019 వరకు 1,00,000 రూపాయల లోపు కాంట్రాక్టర్ల బిల్లులు కూడా పాశవికంగా ఆపేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చిన్న కాంట్రాక్టర్లు అండి. ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్లు వచ్చి అంటే 5 లక్షల రూపాయల లోపు కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేయలేదండి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. విజయవాడ సెంటర్ లో చిన్న కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేశారు. ఎందుకు ధర్నా చేశారు? జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. అంతేగాని వచ్చి అన్ని అభూత కల్పనలు, అబద్ధాలు
అసలు అతనికి తెలుసో తెలీదో జీడిపి పెరిగిందంటాడు, పరిశ్రమలు కొత్త పరిశ్రమలు ఇప్పుడు ముబ్బడిగా వచ్చినాయి అంటాడు. అవును. ఎక్కడ వచ్చినాయి? ఒక్క పరిశ్రమ పేరు చెప్పు. వాళ్ళు కలిసి వచ్చి అక్కడెక్కడో దావోసులో దిగిన ఫోటోలు అవన్నీ పెట్టి ఇవన్నీ నేనే తెచ్చాను అంటాడు. అవును. ఇవన్నీ ఆయన తెచ్చాడా? వచ్చాయి, కొత్త ఉద్యోగాలు చాలా వచ్చినాయి. ఒక్క పరిశ్రమ ఒక్కటి Yes. ఐటీ ఇండస్ట్రీ కోసం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో మిలీనియం హబ్ కడితే, టవర్స్ కడితే ఆ మిలీనియం టవర్స్ లో ఒక్క ఐటీ కంపెనీని కూడా ఉండనివ్వకుండా తరిమి కొట్టారు. ఒక్క ఐటీ కంపెనీ లేదు. స్టార్టప్ల కోసం ఒక హబ్ ను పెడితే, ఇంక్యుబేషన్ హబ్ పెడితే, అసలు ఇంక్యుబేషన్ హబ్ అంటే అర్థం తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మంత్రులకి, జగన్మోహన్ రెడ్డికి అక్కడి నుంచి స్టార్టప్ కంపెనీలన్నీ వెళ్ళగొట్టిందాక నిద్రపోవాలి. ఆఖరికి 3 రాజధానులని చెప్పి విశాఖపట్నానికి పరిపాలన తరలిస్తున్నానని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల్ని ఖాళీ చేయించి ఆ రూముల్లో ఆఫీసర్ల క్వార్టర్స్ ఇద్దామని ప్రయత్నం చేశాడు. అంటే ఇటువంటి పనులు చేసి ఈ రోజున వచ్చి అవన్నీ మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నాడు. ప్రజలు మర్చిపోయారు అనుకొని కొత్త కొత్త పదాలు. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టి ఇప్పటికే సూపర్ 6 లో హామీలకు మొదలుపెట్టి ముందుకెళ్తున్నటువంటి వేళ సో దీనిపైన ఎదురుదాడి ఏమంటే అప్పులు సంబంధించినటువంటి లెక్కలు చూపిస్తూ ఏంటి కుటుంబరావు గారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ కనిపిస్తోందంటే ఈ బడ్జెట్ చూస్తే. ఇది ఒక మభ్యపెట్టే బడ్జెట్. 4 నెలలు ఇప్పుడు దాకా పెట్టకుండా కేవలం ఇప్పుడు ఏదో తప్పులు తాగదీతతో లేదా మా మీద ఏదో అప్పులు చేశారని చెప్పే బడ్జెట్గా ఉంది తప్ప మరొకటి కాదు అనేది. సో అసలు ఏంటి, అసలు ఎవరిది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో, అప్పుల వ్యవహారంలో? ఇక్కడ సింపుల్ గా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే అందులో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నీతి వాక్యాలు చెప్పే ముందు అనమాట ఆయన చేసిన పాపాల గురించి కూడా అనమాట ప్రజలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆయన చెప్పే నీతి వాక్యాల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తెలిసిపోతుంది. క్లియర్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసింది ఆయన. ఒక దోపిడీ రత్న ఇవాళ మాట్లాడితే చంద్రబాబు నాయుడు అప్పు రత్న అన్నారు. అసలు దోపిడీ రత్న ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. అది ఎవరైనా సరే ఆ పాలనలో ఉన్న ఫైనాన్షియల్స్ చూసినా, బడ్జెట్ చూసినా ఎమ్మటే అర్థం చేసుకుంటారు. అండ్ పచ్చి అబద్ధాలు చెప్పడంలో ఆయన కంటే నేర్పరించి ఎవరు కూడా లేరు. లైక్ ఇవాళ ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఒక మాటలో ఏమన్నాడు, జిఎస్డిపి చంద్రబాబు నాయుడు గారి టైం అప్పుడు 4.47, మా టైం అప్పుడు 4.83 అని చెప్పేసి అన్నాడు. పెరిగింది అని చెప్పుకోవడానికి. ఆయనది మరి ఇంత పచ్చిగా బ్లాక్ అండ్ గా అబద్ధం చెప్పినా ప్రజలు నమ్ముతారని ఎట్లా అనుకుంటారో తెలియదు. ఎందుకంటే ఇటు క్యాగ్ ఆడిట్ చేసింది 2014 నుంచి 19 వరకు ఆడిటెడ్ రికార్డ్స్ అన్ని కూడా ముందున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ టైం అప్పుడు 13.5% యావరేజ్ గ్రోత్ రేట్ వచ్చింది. 13.5%. అది 13.5% గ్రోత్ రేట్ అయితే ఈయన హయాంలో 4.83 అని ఆయనే చెప్పాడు కదా. అంటే దాదాపు 9% తక్కువ గ్రోత్ అయినట్టు కదా. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హయాంలో, బాబు హయాంలో 2.86, మా హయాంలో 4.07 అన్నారు. ఈయన చూసింది 2 ఏళ్లు కోవిడ్ దాంట్లో మా వల్ల సఫర్ అయినా కూడా ఇంత వచ్చిందని అంటారు. ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అన్నమాట అగ్రికల్చర్ ఎకానమీ, వ్యవసాయ ఆధారిత ఎకానమీ. వ్యవసాయ ఆధారిత ఎకానమీలో వ్యవసాయంలో గ్రోత్ రేటు మధ్యప్రదేశ్ తో పాటు హైయెస్ట్ గ్రోత్ రేటు భారతదేశంలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2019 మధ్యలో. మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఆ టైం అప్పుడు వచ్చిన గ్రోత్ రేటు 6.96. ఈయనకి నెంబర్ 2.86 ఎక్కడి నుంచి కుకప్ చేశారో, ఎక్కడి నుంచి. ఎందుకంటే ఈయన ఆర్థిక ఉగ్రవాది. పుస్తకాలు మ్యానిపులేట్ చేయటంలో, అకౌంట్స్ మ్యానిపులేట్ చేయటంలో, మనీ లాండరింగ్ చేయటంలో దిట్ట. అదే విధంగా అన్ని అంశాలు, రాష్ట్ర ఆర్థిక అంశాలు కూడా మ్యానిపులేట్ చేసి ప్రజలకి కథలు చెప్పొచ్చు. ఇది వరకు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీలకి, ఈడీలకి కథలు చెప్పి ఎట్లయితే దొరికిపోయి జైలుకి వెళ్ళారు, ఇక్కడ ప్రజల్లో మాత్రం ఇట్లా అబద్ధాలు చెప్తే చెల్లుబాటు అయిపోతాయి అని అనుకుంటాడో ఏంటో నాకు తెలియదు. అట్లా చెల్లుబాటు కాలేదు కాబట్టి 11 సీట్లు వచ్చినాయని ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పటంలో
ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. ఆయనకాయలు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటే ఇవాళ ఒక మాట అన్నారు, అంబానీ అదానీ రాష్ట్రానికి వచ్చారు, రిలయన్స్ ప్రాజెక్ట్ కి పునాది పడిందని. అసలు ఎంత కంటే పచ్చబద్ధం ఏమన్నా ఉంటుందండి? క్లీన్ బయోగ్యాస్ ఫీల్డ్ అనేది పాలసీ కేంద్రంలో వచ్చింది ఎప్పుడండి? 3 నెలల క్రితం, మొన్న బడ్జెట్ లో. బడ్జెట్ లో వచ్చిన తర్వాత దేశం మొత్తంలో ఫస్ట్ స్టేట్ ఒక క్లీన్ ఎనర్జీ పాలసీ అంటూ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీకి అట్రాక్ట్ అయ్యి రిలయన్స్ ఇప్పుడు వచ్చి 500 క్లీన్ బయోగ్యాస్ ఏదైతే ప్లాంట్స్ పెట్టడానికి రెడీ అయ్యి 65,000 కోట్లు పెడుతుందంట అని చెప్పిందో దాన్ని తన ఖాతాలో వేసుకోవటానికి. లైక్ ఏంటి, ఏదో కొన్ని సంవత్సరాల క్రితం కొరియన్ అంబాసిడర్ పెట్టిన లెటర్ చెప్పి బొగ్గన గారు గనక అసెంబ్లీలో ఆ రోజు 2019లో అన్నారు కియా కూడా మా మూలాన్ని వచ్చిందని. కియా మోటార్స్ ఎవరి మూలాన్ని వచ్చిందో దేశం మొత్తానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారి ఎఫర్ట్స్ తోటి వచ్చిందని చెప్పి అందరికీ తెలుసు. తన ఖాతాలో వేసుకోవడానికి ఎట్లా ట్రై చేశారు. అప్పుడు ఇప్పుడు రిలయన్స్ కూడా ఏదో తన ఖాతాలో వచ్చినట్టు, ఏదో ఒకసారి ముఖేష్ అంబానీ గారిని ఆదాని డాటా సెంటర్ ఏమైంది, లూలు ఎవరి వల్ల వెళ్ళిపోయింది, ఇవన్నీ కూడా చెప్పుంటే బాగుండేది. అవన్నీ వాటి అవన్నీ చెప్పడు కదా, అవన్నీ చెప్పడు కదా. ఆయనది డార్కెస్ట్ ఫేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి ఇవాళ స్కూల్లో బేసిక్ ఎకనామిక్స్ నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థమైపోయింది. రైట్. కుటుంబరావు గారు ఇంకొక విషయం చెప్పండి. మేము క్యాలెండర్ ప్రకటించి మరి మేము అమలు చేశాము. ఈ సూపర్ 6 నుంచి తప్పించుకునే దానికోసమే ఈ ఆలస్యంగా బడ్జెట్, మేమేదో అప్పులు చేశామని చెప్పి శ్రీలంకం చేశామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటిది, దాని మీద మేము ట్వీట్లు పెడతాం, మొత్తం మా క్యాడర్ అంతా కూడా రేపటి నుంచి ఇదే చేస్తాం, ఇదే పని మీద ఉంటాం, అరెస్ట్లనే చేసుకోండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశాడు. అది కాదండి, ఈ విధంగా నేను చెప్తున్న మేకపోతు గాంభీర్యం చూపించాలని చాలా మందిని చూసామండి. ఎందుకంటే ఇక్కడ అబద్ధాలు చెప్పటంలో నేర్పరి ఆయన అబద్ధాలు చెప్పి సూపర్ 6 అమలు ఇదని, నేను నవరత్నాలకి ఎంత చేశాను అది అని చెప్పడానికి ఆయన ఎన్ని ఫేజెస్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఒక్క పెన్షన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవును, 2,000ది 3,000 చేయడానికి ఆయన ఎన్ని సంవత్సరాల్లో చేశాయండి? తెలుగుదేశం ప్రభుత్వం 3,000కి 4,000 చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంది? ఫస్ట్ వచ్చిన పెండింగ్ దాంతో కూడా సహా ఇచ్చారు కదా. అదే కదా పెండింగ్, అప్పటికి ప్రామిస్ చేశామని ఏప్రిల్ నుంచి లెక్క కట్టి 7,000 మొదటిసారి ఇచ్చినప్పుడు చేశాం కదా. కాబట్టి ఇవాళ అబద్ధం చెప్పేటప్పుడు కూడా ఆలోచన ఉండాలి. ఆయనకి ఎంతసేపు ఏంటంటే పబ్లిక్ మెమరీ చాలా తక్కువ, మర్చిపోతారు పబ్లిక్. అందుకని చెప్పేసి ఇవాళ మనం చెప్పిన అబద్ధాలతోటి గేమ్ నడిపించవచ్చు అని ఆయన అనుకుంటున్నాడు. ఈజ్ బిగ్గెస్ట్ ఫూల్ అండి అందులో. ఎందుకంటే అట్లా అటెంప్ట్ చేస్తే ఉత్తుత్తి బటన్లు నొక్కి ఆయనకి వాళ్ళ 11 సీట్లు వచ్చినాయి. ఆయన ఎంతసేపు ఏం చేసేవారు? ఈవెన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు కూడా మా ఓటు బ్యాంకే వేరేది ఉందన్నారు. ఆ ఓటు బ్యాంక్ వేరే ఏముందో కూడా అర్థమైపోయింది అప్పుడే, 11 సీట్లు వచ్చినప్పుడే. కాబట్టి ఈ అబద్ధాలతోటి గేమ్ నడిపిద్దామంటే అది అయ్యేది కాదు. ఇంకోటి ఫ్యాక్ట్స్ కొన్ని నేర్చుకోవాలి. పబ్లిక్ లో కూడా ఫైనాన్షియల్ లిటరసీ పెరిగితే నేను చాలా ఆనందిస్తాను. అండ్ ఈవెన్ రాష్ట్రానికి కూడా చాలా అవసరం అని చెప్పేసి అని అంటాను. ఈ ఫైనాన్షియల్ లిటరసీలో కొన్ని సింపుల్ ఇది చెప్తాను ఐటమ్స్. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం వైలేషన్ అంటారు, వేస్ అండ్ మీన్స్ ఆర్బీఐ దగ్గర అండ్ ఓవర్ డ్రాఫ్ట్లు అనమాట ఎన్నిసార్లు చేశారని చూస్తే ఇండియాలో హైయెస్ట్ 2019-24 మధ్యలో చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. హైయెస్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ నియరెస్ట్ రాష్ట్రం కూడా సగం కూడా చేయలేదు. అన్ని సార్లు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 206 టైమ్స్ ఏమన్నమాట ఓవర్ డ్రాఫ్ట్లు కానీ వేస్ అండ్ మీన్స్ కానీ కలిపి అనమాట చేయటం జరిగింది. అంత ఎక్సెసివ్ గా బారోయింగ్స్ చేసి ఇవాళ నేను 6 లక్షల చిల్లర వరకే బారోయింగ్ చేశాను, మీరు 13 లక్షలు 14 లక్షలు అని చెప్పేసి అని చెప్పారు. ఒట్టి ఇది చెప్పారంటానికి వైట్ పేపర్ ఇచ్చామండి. వైట్ పేపర్ ఇచ్చిన రోజున మాట్లాడటానికి ఎందుకు స్కోప్ రాలేదు ఆయనకి? ఇప్పుడు జనరల్ గా అసెంప్షన్స్ మనకి అన్ని కాగితాలు అవైలబిలిటీ ఉన్నప్పుడు చెప్తాం. ఇప్పుడు వైట్ పేపర్ ఇచ్చిన రోజున చెప్పడం జరగలేదా 1,35,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పేసి అని. అయితే ఇవాళ ఆయనే అడ్మిట్ చేశాడు బాబు ప్రభుత్వం 42,000 కోట్లు బకాయిలు ఇచ్చిందని. సరే ఆయన మాటే నమ్ముదాం.
ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ రోల్ ఓవర్ అయ్యేటప్పుడు కొన్ని బిల్స్ ఉంటాయి అని చెప్పేసి మరి ఆ 42,35,000 తీసేస్తే నువ్వు ఇచ్చిన బకాయిలు ఎంత? ఇప్పటికీ ఇవ్వలేదు కదా 90,000 బకాయిలు. కోట్లు పైసలకు కదా ఆ 40,000 మా నెత్తి మీద పెట్టినావు కూడా. అవును. 90,000 కదా నువ్వు బకాయిలు పెట్టింది. అవును. పైగా అప్పులు చేసేటప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అప్పులు చేస్తావు, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పేసి ఏపీఎస్డిసి అని చెప్పేసి అప్పులు పెట్టేశావు, ప్రజలకి రావాల్సిన ట్యాక్స్ రెవెన్యూస్ అన్ని తాకట్టు పెట్టేశావు, భవిష్యత్ తరాలకి రావాల్సిన ఏదైతే ట్యాక్సెస్ కానీ రెవెన్యూ ఏదైతే ఉందో అది కూడా తాకట్టు పెట్టేశావు. తాకట్టు పెట్టేసి అప్పులు చేసేసి నేను చేసిన అప్పులకి లెక్కంటూ అడుగుతావేంటి? మీరు ఎంత అప్పు చూపిస్తున్నారు 90,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడతావేంటి? ఇవాళ బడ్జెట్ లో మేము చూపించిన 90,000 కోట్లు Yes. ఈ సంవత్సరానికి అప్పులో కూడా Right. 29,000 కోట్లు రీపేమెంట్స్ గానీ ఇంట్రెస్ట్లు గానీ ఇవన్నీ కూడా చూపిస్తున్నాం. అండ్ ఈ బడ్జెట్ ఇచ్చింది కూడా 4 నెలలకు, అది గుర్తుంచుకోవాలి. అవును. ఓట్ ఆన్ అకౌంట్ ఆల్రెడీ 8 నెలలకు అయిపోయింది. అవును. ఈ 4 నెలల బడ్జెట్ కి 12 నెలల బడ్జెట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా లెక్కేసుకోవాలి. Yes. ఈ 4 నెలల్లో మేము ఖర్చు పెట్టగలిగినది ఎంత ఉందో అదే మేము చూపించాం. అవును. అంటే ఖర్చు పెట్టి కూడా చూపించగలుగుతాం. కాబట్టి ఇందులో ఒక్కటండి అర్థం చేసుకోవాలి, Yes. 6 నెలల్లో ఈయన ఇంకోటి చాలా లెక్కలు చెప్తాడు. అవును. టూ అప్ ఛార్జీల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచుతున్నారు ఇవన్నీ కూడా అని. అవును. ఈ ఛార్జీలు పెంపుదల ఎవరిస్తారండి? అవును. ఏపీఆర్సీ, అది అందరికీ తెలిసిన విషయమే కదా. Yes. ఈఆర్సీ ఏ డేటా పైన డిపెండ్ అవుతుందండి? ఈ 3 నెలల డేటా పైన డిపెండ్ అయిందా గతంలో గ్రూప్ ఛార్జీలకి? అవును. డేటా 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మొదలు పెట్టి 23-24 ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో చేసిన రైట్. డిస్కౌంట్స్ Yes. ఏదైతే పవర్ కంపెనీస్ అవి చేసిన ఎక్స్ట్రా ఛార్జెస్ అయ్యి ఉన్నాయో దాన్ని బట్టి అనమాట ఇప్పుడు ఈ టూ అప్ ఛార్జెస్ లెవీలు అయ్యాయి, రైట్. లెవీ అవటం జరిగింది. Yes. అంటే ఈ 18,000 కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో రైట్. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పైన పెట్టబోతోంది అని అంటున్నారు. Yes. అది ఎవరండి బాధ్యులు? అవును. జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు ప్రతిదీ ఇంకా చెప్పేదానికి ఏముంది సార్, తమ హయాంలో చేసినటువంటి వ్యవహారాలు నిర్ణయాలు తీసుకున్నటువంటివి వాటిపైన అది కాదు. దుష్ప్రచారాలు వస్తే ఏదైనా పరిణామాలు ఉంటే అవంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం పైన పెట్టేటువంటి ప్రయత్నం క్లియర్ గా అర్థమైపోతుంది. ఎస్. అది కాదు, ఆయన లెక్క ఏంటంటే చెప్పేవాడికి వినేవాడు లోకు అనేది. రైట్. కానీ ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే ఎస్. వినేవాడికి ఇవాళ చెప్పేవాడు లోకువా, రైట్. రివర్స్ ఇది. ఎందుకంటే ఆయన్ని బఫూన్ గా చూస్తున్నారు. అవును. ఇది వరకు ఒక ఆర్థిక ఉగ్రవాది అనుకున్నాను. రైట్. ఆర్థిక ఉగ్రవాదితో పాటు నన్ను అడిగితే మేరా నామ్ జోకర్ దాని రాజ్ కపూర్ గారి సినిమాలో రైట్. జోకర్ రోల్ కి హై గ్రేడ్ ఇది ఇచ్చినట్టు అనమాట. ఎస్. ఈయన రాజకీయ నాయకుల్లో మంచి హై గ్రేడ్ జోకర్ కింద చూడొచ్చు అనమాట. రైట్. నన్ను అడిగితే గనక ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి క్రిటిసిజం ఇవాళ ఏ మాత్రం అనమాట ఒక బేసిస్ లేకుండా Right. అబద్ధాలు చెప్పి కథ నడిపిద్దాం అన్న విధంగా ఉండింది. రైట్. అది సార్ ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా లెక్కలు అన్ని డిజిటల్ అయినాయి, అందరికీ తెలుసు. ఆయన చెప్తే అందరూ ఏదో నమ్మేస్తారు అనుకుంటే మీలాంటి వారు దినకర్ లాంటి వారు ఉన్నారు వాస్తవాలు ఏదో చెప్పేదానికి. దినకర్ గారు ఎస్ ఏంటి అసలు చిన్న పాయింట్ చెప్తానండి, ఎందుకంటే నేను బయట ఉన్నా కాబట్టి మళ్ళీ Right, please. ఫోన్ కట్ కూడా అవుతుంది. Yes, ఒక్క please. చిన్న పాయింట్ అది ఏంటంటే లైక్ సపోజ్ ఏదన్నా ప్రోగ్రామ్ కి ఎలాకేషన్ ఉందనుకోండి, బడ్జెట్ లో పెట్టింది Yes. 4 నెలలకు అయ్యే ఖర్చును బట్టి ఆ ప్రోగ్రామ్ ఎలాకేషన్ పెట్టాం. ఓకే. ఆ విధంగా కూడా చూడాలి, ఎందుకంటే ఎంతైతే గనక పెట్టామో అమౌంట్ అది 4 నెలల ఖర్చుకి. ఆయన క్లవర్ గా ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి 12 నెలలకు అయ్యే ఖర్చుని ఈ 4 నెలల దానికి అనమాట క్లబ్ చేసేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ లో పెట్టడానికి చూస్తున్నాడు. Okay. లైక్ నేను సింపుల్ గా చెప్తా, ఫుల్ ఇయర్ లెక్క చూసినా ఆయన ఇరిగేషన్ కి ఎంత పెట్టాడు, మేము ఇరిగేషన్ కి ఎంత పెట్టాం. Right. ఆయన 10,980 కోట్లు పెడితే 23-24 బడ్జెట్ కంపారిజన్ కి మేము దాదాపు 16,000 కోట్లు పెట్టాం. హెల్త్ కే ఎంత పెట్టాం. ఇట్లా కావాల్సి వస్తే డివిజన్ వైజ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేస్తున్నాను. Okay. వాళ్ళ ఆర్థిక మంత్రి ఆ టైం అప్పుడు ఉన్న బుగ్గన గాని రైట్. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైనా పబ్లిక్ డిబేట్ కి వస్తే ఈ ఇష్యూస్ పైన వీఆర్ రెడీ. రైట్. వీఆర్ రెడీ టు డిబేట్, చూద్దాం సార్. ఎక్స్పోజ్ దెమ్. రైట్. కుటుంబరావు గారు మీ ఛాలెంజ్ ని తీసుకుంటారా ఏంటి, ముందుకు వస్తారా లేకపోతే ఈ రకంగా
సరే మేము గుడ్డగాల్చి ముఖానేద్దాం అనేటువంటి లెక్కలతోనే లెక్కలు చెప్తారా అనేది కూడా. దినకర్ గారు ఏంటా అంటే ఈ సూపర్ 6 మీద స్టార్ట్ చేశారు, సూపర్ 6 ఎక్కుంటేందుకే ఈ రకమైనటువంటి వ్యవహారాలను తెరపైకి తీసుకొస్తున్నారు అనేది. సో గవర్నమెంట్ వచ్చి ఎక్కువ కాలం కాలేదు, ఆల్రెడీ పెన్షన్ పెండింగ్తో సహా వేసినటువంటి పరిస్థితి, గ్యాస్ ఆల్రెడీ అందిస్తున్నారు. సో సూపర్ 6 పైన ప్రజల్లో ఒక అనుమానాలు అపోహలు రేకెత్తించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా ఇప్పటి నుంచే? ఏమండి, ఆయనకి కడుపు ఉబ్బరం ఉంది, దాన్ని బయట పెట్టుకున్నాడు. ప్రజలకి ఇప్పటికే అన్న క్యాంటీన్లు కానీ, అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అంశం కానీ, అలాగే ఏదైతే పెన్షన్లకి సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ స్పష్టంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటటువంటిది ఇది వాస్తవం. అది 4 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఈ 4 నెలల్లో ఈయన చేసినటువంటి విధ్వంసాన్ని మొత్తాన్ని కూడా అర్థం చేసుకొని దాని నుంచి ఎట్లా బయటపట్టాలో వ్యూహాలు రచించుకోవాల్సిన పరిస్థితి, జరిగినటువంటి విధ్వంస సమాచారాన్ని సేకరణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, దాని నుంచి ఉద్యోగ ఉపాధి అనేటటువంటిది కనపడినటువంటి పరిస్థితి నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడానికి వాళ్ళ HCL లాంటి కంపెనీలు కానీ, గూగుల్ లాంటి కంపెనీలు కానీ, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళీ చూసేటటువంటి విధంగా వారిని కార్యాచరణలోకి తీసుకునేటటువంటి పరిస్థితి కానీ, వీళ్ళు ఎంత అబద్ధాలు ఆడతారంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, నేను పేపర్లో చూశాను, అమరావతికి వరల్డ్ బ్యాంకు రుణం ఇవ్వటం లేదు అని అన్నాడు. ఎంత దారుణమైన అబద్ధం అండి. ఇవాళ స్పష్టంగా వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ADB నుంచి 13,500 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 15,000 కోట్లు 13,500 కోట్ల రూపాయలు ఇవ్వటానికి, ఆల్రెడీ రిలీజ్ చేయడానికి దానికి కావాల్సినటువంటి కార్యాచరణ మొదలుపెట్టామనేటువంటి వార్త చూస్తున్నాం. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటది ఎంత గ్లోబల్స్ ప్రచారాలు ఏ విధంగా చేస్తానికి ఒక ఉదాహరణ ఇవాళ వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు. ఇంకొకటి, మేము వెలుగొండ ప్రాజెక్టుకి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపు 3,800 కోట్ల రూపాయలు అయితే పూర్తవుతుంది అనేటటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఈ 4 నెలలకి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఒక 500 కోట్ల రూపాయల వరకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 400 కోట్ల రూపాయల వరకు డైరెక్ట్గా పనులు ఖర్చు పెట్టడానికి, ప్రత్యక్షంగా 100 కోట్ల రూపాయలు పరోక్షంగా దానికి కావాల్సిన నిర్వహణ వ్యయానికి దాదాపు 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇవాళ ఇందాక మీకు లెక్క చెప్పాను, దాదాపు 3,600 3,700 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు కేటాయించి 687 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి, అది కూడా ఏంటి నిర్వహణకు అయినటువంటి ఖర్చు. అది కరెంటు బిల్లు 100 కోట్ల రూపాయలు కట్టబోతే 2-3 సార్లు కరెంట్ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు జరిగేదైతే కట్ చేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి వాస్తవ రీతిన ఏదైతే రాబోయే 4 నెలల్లో కూడా ప్రొడక్టివ్గా పనులు పూర్తి చేయాలి, రేపు రాబోయే బడ్జెట్ మళ్ళీ మార్చిలో వచ్చేటటువంటి బడ్జెట్కి ఒక దిక్సూచి ఇవాళ బడ్జెట్ ఇవాళ ఏంటంటే రాబోయే 4.5 సంవత్సర పాలనకి ఏ విధంగా ఉండబోతుంది, స్వర్ణాంధ్ర దిశగా వికసిత ఆంధ్ర భారతదేశంలో వికసిత భారతదేశంలో భాగస్వామ్యం చేయాలి అనేటటువంటి ఒక స్వర్ణాంధ్ర సాధన సూత్రాలుగా ఇవాళ ముందు తీసుకుని వెళ్తా ఉన్నాం. 20 పాయింట్స్ అధిగమించాలిగా తప్పదు. అవి ఆ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడుగా ఆయన ఏదైతే మోడీ గారి యొక్క ఆశీస్సులు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్కి ఏదైతే స్పష్టంగా ఉన్నాయి ఈ రోజున, ప్రతి అంశాన్ని కూడా, ఎందుకంటే ఓవర్ నైట్ మేము ఏదో చేసేస్తాం అద్భుతాలు సృష్టిస్తామని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క అంశాన్ని ఇక్కడ జరిగినటువంటి తప్పుల్ని విధ్వంసాన్ని అధిగమిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ వికసిత భారత్లో వికసిత ఆంధ్రాన్ని భాగస్వామ్యం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాం. తప్పనిసరిగా రాబోయే 1 సంవత్సరంలో ఈ బడ్జెట్ అయిపోయిన నెక్స్ట్ బడ్జెట్లో ఆ యొక్క ఆనవాళ్లు మీకు స్పష్టంగా కనబడతాయి అనేటటువంటి అంశాన్ని మటుకు నేను తెలియజేయగలండి. రైట్. ఎస్ సత్యమూర్తి గారు, సూపర్ 6 సంబంధించినటువంటి వాటిపైన ఇదంతా కూడా వాటిని మోసం చేసేదానికే ఇప్పుడు ఇవన్నీ కూడా తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటిది జగన్ చేసినటువంటి మరో ఆరోపణ. సో దీన్ని రెచ్చగొట్టాలి, సో మేము ఉన్నప్పుడు ఈ స్కీములు అందించాం, లేకపోతే ప్రజల్లో ఈ రకమైనటువంటి, ఎందుకంటే ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం పైన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హరణం పైన వీటిపైన ప్రజలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటున్న టైంలో వీటి గురించి మేము ప్రచారం చేయబోతున్నాం, వీటి గురించి ప్రశ్నించబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు. సో సూపర్ 6 సంబంధించినటువంటి హామీల విషయంలో కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి పైన ఆయన చెప్పేటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుందా? ఆల్రెడీ స్కీమ్లు అమలు చేయడం మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఫస్ట్ బడ్జెట్ అంకెల్ని చదవటం నేర్చుకోవాలి. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, మరి ఎట్లా చేశాడో అందరికి తెలుసు. కానీ బడ్జెట్ లో ఏం ఫిగర్స్ ఎట్లా పెడతారు,
ఏ స్కీమ్ని ఏ డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు అనేది చూసుకోవడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఏమంటాడంటే నేను బడ్జెట్ పెట్టేటప్పుడు అందులో మొత్తం స్కీములకి నేను సపరేట్ గా పెట్టాను అంటాడు. ఇక్కడ ప్రభుత్వం ఎక్కడైనా సరే ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుందో ఆ డిపార్ట్మెంట్ బడ్జెట్ మొత్తం చూసుకోవాలి. ఉదాహరణకి ఈ తల్లికి వందనం స్కీమ్ గురించి మనం చూస్తే ఇది స్కూల్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ కి 29,990 కోట్లు పెట్టారు. అంటే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికే. ఇట్లా ప్రతిదీ కూడా ఆ డిపార్ట్మెంట్ బడ్జెట్ చూసుకుంటే ఆ బడ్జెట్ లో ఉంటుంది, అందులో సబ్ ప్రొవిజన్ ఉంటుంది. మొత్తం 6,500 కోట్ల ఎంతో దీనికి తల్లికి వందనానికి పెట్టారు. అంటే ఈ ఆల్రెడీ సూపర్ 6 లో స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా రోడ్ల మీద గుంతలు పెట్టి వెళ్ళిన ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోడ్ల మీద గుంతల గురించి మరి ఆయన ఇంత తెలివిగా చెప్పాడు కదా, బడ్జెట్ విశ్లేషణ చేశాడు కదా, మరి రోడ్ల మీద పెట్టిన గుంతల గురించి ఎందుకు చెప్పలా? పంచాయతీ సంస్థలకి ఇవ్వాల్సిన ఫండ్స్ ని డైవర్ట్ చేసిన విషయం ఎందుకు చెప్పలేదు? ఇటువంటివి చాలా అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ ఫిగర్స్ ని చదవటం నేర్చుకుంటే ఆయనకి అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ సూపర్ 6 అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కొన్నిటికి గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయి. మొత్తం గైడ్ లైన్స్ రెడీ అయిన తర్వాత చాలా స్పష్టంగా ఇంప్లిమెంట్ చేయటం అనేది సాధ్యం అవుతుంది. అందుకనే ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మనం చూస్తే ఏంటంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎంత స్ట్రాటజికల్ గా వెళ్తున్నది అంటే సంపద సృష్టించుకుంటూ ముందరికి వెళ్తున్నది, సంక్షేమాన్ని ముందరికి తీసుకెళ్తున్నది, చాలా క్లియర్ కట్ ఐడియా తోటి ముందరికి వెళ్తున్నారు. ఇక్కడ మనం ఈ 3-4 నెలల్లోనే ఖచ్చితంగా చెప్పాలంటే 3 నెలల కాలంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఒక్కటే కాకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఎంత ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయో మనం చూడొచ్చు, గమనించచ్చు. జగన్మోహన్ రెడ్డి అంటాడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో ఆయన చాలా అభివృద్ధి సాధించాట. ఏం సాధించాడు? నీకు ఎక్కడ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ దాని ఇన్కమ్ ఎట్లా, దాని గ్రోత్ ఎట్లా ఉంటుంది అనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసా? సైకో ఫ్యాక్టరీలు గ్రోత్ తెలుసు కదా సార్. ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. ఇక్కడ సర్వీస్ సెక్టార్ లో అసలు సర్వీస్ సెక్టార్ అనేది ఒకటి ఉంటుందని తెలుసా? మొత్తం అగ్రికల్చర్ ఇన్కమ్ ని మొత్తం చూపించుకుంటూ అవి కూడా తప్పుడు లెక్కలు చెబుతూ మొత్తం అంత జనాన్ని మిస్లీడ్ చేద్దామన్న ఆలోచన తప్ప సర్వీస్ సెక్టార్ లో 1% కూడా అసలు గ్రోత్ కాదు. సర్వీస్ సెక్టార్ అంతా పడుతున్నది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి చాలా సార్లు మొత్తుకొని చెప్పింది. కరోనా సమయం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధతోటి భారతదేశం ఇంకా బతికున్నది. మొత్తం ఎంఎస్ఎంఈ రంగాన్ని ఏ విధంగా వైబ్రేట్ చేయాలనేది చూస్తే ఆ ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చే ఆ ఫండ్స్ ను కూడా తన పేరు మీద జగనన్న కానుకో ఏదో పెట్టుకున్నాడు, పేరు పెట్టుకొని వాటిని డైవర్ట్ చేసుకొని వాటి మీద తన పేరు వేసుకొని తన సాక్షి పేపర్ కి దాని ద్వారా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని బతికాడు తప్ప స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని కానీ స్మాల్ వ్యాపారస్తుల్ని కానీ వీళ్ళని ఎట్లా పెంచాలి, వాళ్ళకి ఏ విధంగా మనం ప్రభుత్వం నుంచి మనం సహాయం చేయాలి అనే ధ్యాస లేకుండా ప్రవర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి చిన్న పరిశ్రమల గురించి మాట్లాడు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి మాట్లాడు, సర్వీస్ సెక్టర్ గురించి ఎందుకో మాట్లాడాల, బహుశా ఆయనకు తెలియదు అనుకుంటా దాని గురించి. అంటే మొత్తం గ్రోత్ ఫిగర్స్ అన్ని కూడా తప్పు చెప్పి ఇప్పుడు ప్రచారం చేసి బడ్జెట్ ఫిగర్స్ ని ఎట్లా చదువుకోవాలో తెలియని ఈ వ్యక్తి ముఖ్యమంత్రికి ఎట్లా పనిచేశాడో నాకైతే అర్థం కావాలి. దినకర్ గారు టైం కూడా అవుతుంది ఫైనల్ గా ప్లీజ్.
ఏం లేదండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ ఉన్నమాట వాస్తవం. ఏం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ ఉంది? ఆయన అనుంగ మిత్రులతో చేసినటువంటి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా గ్రోత్ లోకి కనపడింది ఆయనకి. అలాగే ఆయనకి సంబంధించినటువంటి సర్వీస్ సెక్టర్, ఆయన కోసం సర్వీస్ చేసేటటువంటి సర్వీస్ సెక్టర్ దోపిడీలో ఏదైతే ఇసుక సంబంధించి కానీ వివిధ రకాల మైన్స్ కి సంబంధించిన దోపిడీకి సంబంధించినటువంటి దానిలో వివిధ వ్యక్తుల్ని పెట్టుకొని ఏదైతే దోచుకున్నాడో ఆ సెక్టర్ లో ఆయనకి సంబంధించినట్లు చాలా గ్రోత్ ఉంది. అది వాస్తవం. అదే దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా అదే విధంగా ఉంది అనేటటువంటి భావంతో ఆయన పాలనలో ఉండని ఏమన్నా చెబుతున్నాడేమో నాకు అనుమానంగా ఉంది. థ్యాంక్ యూ దినకర్ గారు, థ్యాంక్ యూ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ జీవీ రెడ్డి గారు, అలానే కుటుంబరావు గారు కూడా.